So మనం కంట్రోల్ టాపిక్ డిస్కస్ చేసుకుందాం. బిఫోర్ దట్ ఐ విల్ ఎక్స్ప్లెయిన్ యూ వాట్ ఈస్ వర్క్ ఫ్లో మోడల్. సో వర్క్ ఫ్లో మోడల్ క్యాల్కులేట్ చేసుకోవాలి. ఎందుకు మనం టెస్ట్ రన్ చేస్తున్నామంటే, సో ఇప్పుడు అమెజాన్ వాడు ఉన్నాడు, లేకపోతే ఫ్లిప్కార్ట్ వాడు ఉన్నాడు. సో ఫాస్ట్ 1 year హిస్టారికల్ డేటా తీస్తే, సో ఎన్ని ఆర్డర్స్ వచ్చాయి, సో పీక్ అవర్, సో ఏ టైంలో మనం యాక్చువల్గా వీ హ్యావ్ టు కండక్ట్ ద లోడ్ టెస్ట్ ఫర్ 1 hour. టెస్ట్ 1 hour కండక్ట్ చేయాలి. సో ఫర్ దట్ వీ నీడ్ టు నో ద ఎన్ని ఆర్డర్స్ వచ్చాయి ఫర్ 1 hour. 1 hourలో ఎన్ని ఆర్డర్స్ వచ్చాయి అండ్ ఆ 1 hourలో ఎంతమంది యూజర్స్ అప్లికేషన్ యాక్సెస్ చేశారు. ఎందుకంటే మనం 24 hours టెస్ట్ రన్ చేయలేము, ఆరు 365 days అవర్స్ పెట్టి మనం రన్ చేయలేము. ఎందుకంటే సో మనకు పీక్ అవర్ ఆల్రెడీ తెలుసు, ఎన్ని ఆర్డర్స్ వస్తున్నాయో తెలుసు, పాస్ట్ 1 year హిస్టారికల్ డేటా. సో కొన్ని టూల్స్ ఉంటాయి, ఆ టూల్స్ని బట్టి వాళ్ళు డేటా ప్రొవైడ్ చేస్తారు. ఆ డేటాని బట్టి మనం సో పాస్ట్ 1 year హిస్టారికల్ డేటా తీస్తే 1 yearలో ఎప్పుడు ఒక పర్టికులర్ పీక్ అవర్, 1 hourకి ఎంత టీపీహెచ్ అంటే ఎన్ని ఆర్డర్స్ ప్లేస్ అయ్యాయి, ఆ పర్టికులర్ పేజీ ఎన్నిసార్లు ఆర్డర్స్ వచ్చాయి, లేకపోతే ఎంతమంది యూజర్స్ యాక్సెస్ చేశారు పర్ పర్టికులర్ అవర్. సో అవనేవి మనకు ఇన్పుట్స్ ఇవ్వాలన్నమాట. సో వీ హ్యావ్ టు కలెక్ట్ ద ఇన్పుట్స్. ఇన్పుట్స్ ఏంటి, టీపీహెచ్ ట్రాన్సాక్షన్ పర్ అవర్, అంటే ఎన్ని ట్రాన్సాక్షన్స్ అయ్యాయి, టెక్నికల్ టర్మ్ ట్రాన్సాక్షన్ పర్ అవర్, ఎన్ని ఆర్డర్స్ అయ్యాయి. సో అలానే మన ట్రాన్సాక్షన్ పర్ అవర్. సో ఆ పర్టికులర్ ట్రాన్సాక్షన్ మనం హిట్ చేస్తే ఎన్ని ఆర్డర్స్ మనకు వచ్చాయి, లేకపోతే హౌ మెనీ నెంబర్ ఆఫ్ యూజర్స్ యాక్సెస్ దట్ అప్లికేషన్, ఎంతమంది యూజర్స్ యాక్సెస్ చేశారు. సో దిస్ ఈస్ ద ఇన్పుట్స్ వీ నీడ్ టు గెట్ ఇట్. సో ఇందులో ఏదైనా ఒకటి వస్తే చాలు మనకు. సో వర్క్ లోడ్ మోడల్ అనేది ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం అంటే, బేస్డ్ ఆన్ ద లిటిల్స్ లా ఫార్ములా. బేస్డ్ ఆన్ లిటిల్స్ లా ఫార్ములా. లిటిల్స్ లా ఫార్ములా. సో లిటిల్స్ లా ఫార్ములా ఏంటంటే, నెంబర్ ఆఫ్ యూజర్స్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ యూజర్స్ ఈక్వల్ టు ట్రాన్సాక్షన్ పర్ అవర్, టీపీహెచ్. Instead of TPH, we are calculating in terms of TPS. So TPS means transaction per second. So for 1 hour, how many seconds are there? 3600 seconds are there. So per hour. So if you are getting the వాళ్ళు TPH లో ఇస్తేనేమో టీపీహెచ్ని ఫర్ ఎగ్జాంపుల్ టీపీహెచ్ 10,000 ఇచ్చారనుకోండి, మనం దాన్ని టీపీఎస్గా కన్వర్ట్ చేసుకోవాలి. ఓకే, సో టీపీహెచ్ ఆర్ టీపీఎస్. సో డైరెక్ట్గా టీపీఎస్ లాగా ఇచ్చారనుకోండి మన కౌంట్, డైరెక్ట్ టీపీఎస్ వేసాం. లేదు టీపీహెచ్లు ఇచ్చారనుకో 10,000 బై 3600. సో ఇలా వేసి మనం టీపీఎస్గా కన్వర్ట్ చేసుకోవాలి. సో టీపీఎస్గా కన్వర్ట్ చేసుకోవడం ఇది. ఓకే, ఇప్పుడు ఇన్ కేసు టీపీహెచ్ ఇస్తే టీపీహెచ్ ఈక్వల్ టు 10,000 అని ఇచ్చారనుకోండి, మనం దాన్ని టీపీఎస్గా కన్వర్ట్ చేసుకోవాలి. సో టీపీఎస్గా కన్వర్ట్ చేసుకోవాలంటే 1 minute కి 60 seconds. సో 60 seconds, 60 minutes కి 3600 seconds. సో టీపీఎస్ని కన్వర్ట్ చేసుకోవాలి. సో టీ ఒక టీపీహెచ్ ఇస్తేనేమో టీపీహెచ్ బై 3600, ఆ రోజు డైరెక్ట్ టీపీఎస్ ఇస్తేనేమో విల్ ఇంక్లూడ్ టీపీఎస్ మల్టిప్లై బై రెస్పాన్స్ టైం. స్మాల్ కట్లు షార్ట్ కట్లు ఆర్టీ అని రాస్తున్నాను, ప్లస్ థింక్ టైం, మన స్క్రిప్ట్లో ఎంత థింక్ టైం ఇచ్చాం, ప్లస్ ఫేసింగ్. సో ఇప్పుడు మనం ఒక స్క్రిప్ట్ తీసుకుందాం. మనకు ఆ ఇన్పుట్స్ అనేవి స్క్రిప్ట్ నుంచి రావాలన్నమాట. రెస్పాన్స్ టైం అనేది మనకు ఎంత వస్తుందో చూసుకుందాం. మన ఈ స్క్రిప్ట్ మొత్తం రిప్లై చేసినప్పుడు మనకు రెస్పాన్స్ టైం ఎంత వస్తుందో అది ఇటరేషన్ టైము లేకపోతే రెస్పాన్స్ టైం అంటారు. ఓకే, సో లెట్ మీ రన్ దిస్.
బిఫోర్ దట్ వీ హ్యావ్ టు ఇగ్నోర్ థింక్ టైమ్ వెన్ యూర్ రన్నింగ్. ఎందుకంటే మనం థింక్ టైమ్ అనేది సపరేట్గా యాడ్ చేస్తున్నాం కాబట్టి. చూడండి, సో ఇక్కడ ఎంత వచ్చింది? టోటల్ స్క్రిప్ట్ రెస్పాన్స్ టైం 5 సెకండ్స్, 5.228 మిల్లీ సెకండ్స్. సో 5 సెకండ్స్ వచ్చేసింది. సో యావరేజ్గా మనం 6 తీసుకుందాం, ప్రాబ్లం లేదు. ఓకే, సో రెస్పాన్స్ టైం అనేది ఆర్టీ ఈక్వల్ టు 6 సెకండ్స్. ఓకే, నెక్స్ట్ థింక్ టైం. మనం దీని నుంచి ఫేసింగ్ క్యాలిక్యులేట్ చేసుకోవాలి. ఎందుకు ఫేసింగ్ క్యాలిక్యులేట్ చేసుకోవాలంటే, సో 1 అవర్లో ఫర్ ఎగ్జాంపుల్ 50 యూజర్స్ రన్ చేయాలి, ఒక 1000 ఆర్డర్స్ బుక్ చేయాలని అనుకోండి. సో మనం యాజ్ ఫర్ రియల్ టైం లాగా మెజర్ చేయడానికి 1 అవర్లో 50 యూజర్స్ వచ్చినప్పుడు, సో ఫేసింగ్ ఎందుకు ఇస్తామంటే టు కంట్రోల్ ద టీపీహెచ్ ఆన్ ద సర్వర్. సో మనము వితౌట్ ఫేసింగ్ అంటే ఏంటంటే కొంచెంసేపు ఆగమని చెప్తాం యూజర్స్ని. సో 1 అవర్ రన్ కావాలి, ఒక 1000 ఆర్డర్స్ని బుక్ చేయాలి. సో మనం 50 యూజర్స్ ఇచ్చి డైరెక్ట్గా 1000 ఆర్డర్స్ బుక్ చేయాలనుకో, విత్ ఇన్ 15 minutes ఆర్ 10 minutes ఇట్ విల్ బుక్ ద ఆర్డర్స్. సో దట్ ఈస్ నాట్ ఎ రియలిస్టిక్. సో అందుకనే మనం ఏం చేస్తామంటే ఫేసింగ్ ఇస్తాం. సో ఫేసింగ్ ఏం చేస్తా అంటే కరెక్ట్ క్యాలిక్యులేట్ చేస్తుంది. 1 అవర్లో 1000 ఆర్డర్స్ రావాలి. 100, ఒక్కొక్క 50, 100 ఎక్స్ట్రా వచ్చిన ప్రాబ్లం లేదు, తక్కువ రాకుండా చూసుకోవాలి. సో 1000 ఆర్డర్స్ మాత్రమే బుక్ చేయాలి ఆ 50 యూజర్స్ యాక్సెస్ చేసినప్పుడు. అప్పుడే మనకు కరెక్ట్ ఎగ్జాక్ట్గా ఎంత రెస్పాన్స్ టైం వస్తుంది, దట్ మన పీక్ అవర్స్ యూజర్స్ యాక్సెస్ చేసినప్పుడు రెస్పాన్స్ టైం ఎంత వస్తుందని మనం మెజర్ చేసుకోవడానికి. సో డిలే బిట్వీన్ ఈచ్ ఇటరేషన్. సో వన్స్ యూజర్ లాగిన్ అవుతాడు, బుక్ చేస్తాడు, బుక్ చేసిన తర్వాత ఒకవేళ ఫేసింగ్ 60 సెకండ్స్ ఇచ్చాడు అనుకో, 60 సెకండ్స్ ఆగి మళ్ళీ నెక్స్ట్ ఇంకోటి ఆర్డర్ బుక్ చేస్తాడు. ఆ 60 సెకండ్స్ అనేది ఐడియల్ గా ఉంటాడు ఆ యూజర్. ఎందుకంటే రియలిస్టిక్ టైంలో కూడా ఎట్ ఏ టైం చేయరు, కొంతమంది చేస్తారు, కొంతమంది చేయరు. అందుకనే మనకి ఎండ్ ఆఫ్ ది డే ఏం చేయాలి, ఆ 1 అవర్కి సంబంధించిన టీపీహెచ్ ఎంతో అది మాత్రం అచీవ్ కావాలి విత్ పర్టికులర్ నెంబర్ ఆఫ్ యూజర్స్. సో దానికి మనం వీఆర్ గోయింగ్ టు క్యాలిక్యులేట్ ద ఫేసింగ్ అనమాట. సో థింక్ టైం అనేది స్క్రిప్ట్ లో మనం ఇచ్చాము. థింక్ టైం ఇక్కడ ఆఫ్టర్ ఎవ్రీ ఎండ్ ట్రాన్సాక్షన్ ఇచ్చాము థింక్ టైం. సో లెట్ మీ ఎనేబుల్ ద కలెక్ట్ రిప్లై స్టార్ట్ 6 ఎనేబుల్ చేసిందంటే ఇక్కడ ట్రాన్సాక్షన్స్ వస్తాయి అనమాట. ఇప్పుడు చూసుకుంటే ట్రాన్సాక్షన్స్ ఎన్ని ఉన్నాయి? 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9. సో 9 ట్రాన్సాక్షన్స్. ఎవ్రీ ఎండ్ ట్రాన్సాక్షన్ తర్వాత మనం పెట్టాలి కదా. సో ఫస్ట్ లాంచ్ పెడతాము. సో లాంచ్కి ముందు మనం రెస్పాన్స్ టైం పెట్టాం కాబట్టి, సో 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 9 ఉంటుంది. సో మనం ఎంత ఇచ్చాము ఇక్కడ థింక్ టైం? సో 3 సెకండ్స్ ఇచ్చాము. సో 9 × 3 27 సెకండ్స్. ఓకే, సో 9 టైమ్స్ ఉంది, 9 టైమ్స్ మల్టిప్లై బై 3 సెకండ్స్ ఇచ్చాము ఈక్వల్ టు 27 సెకండ్స్ థింక్ టైం. ఓకే, సో లెట్స్ అజ్యూమ్ నెంబర్ ఆఫ్ యూజర్స్ ఒక 5 యూజర్స్ అనుకుందాం. ఓకే, సో 5. సో టీపీహెచ్ మనకు ఎంత అచీవ్ కావాలి? ఒక 500 అనుకుందాం. ఓకే, సో నౌ
I want to calculate the facing. So facing calculate చేయాలి. So number of users equal to ఎన్ని 5 is equal to TPH ఎంత 500 divided by 3600. Okay. Multiply by think response time ఎంత 6 seconds plus think time ఎంత 27 seconds plus facing. Okay. So now so ఈ 3600 2 zeros వెళ్ళిపోతే 36 multiply by 5. సో 5 5 క్యాన్సిల్ అవుతుంది. సో 36 ఈక్వల్ టు 27 ప్లస్ 6 ఎంత 33. 33 ప్లస్ ఫేసింగ్. సో ఇక్కడ ఫేసింగ్ ఎంత వచ్చింది ఈజ్ ఈక్వల్ టు 3 seconds. సో ఇలా మనం క్యాల్కులేట్ చేసుకోవాలన్నమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ వాంట్ ఇంక్రీజ్ 10,000 5,000 కావాలనుకోండి 5,000 TPH. సో అలా మనం బేస్డ్ ఆన్ దట్ విల్ యాడ్ ద ఫేసింగ్ అనమాట. సో నవ్ మనకు ఫేసింగ్ 3 seconds వచ్చింది. సో నవ్ కంట్రోల్లో మనం ఎగ్జిక్యూట్ చేద్దాం. సో ఇది మాన్యువల్ ఓరియంటెడ్ సినారీ ఉంటుంది, గోల్ ఓరియంటెడ్ సినారీ ఉంటుంది. వన్స్ కంట్రోల్ ఓపెన్ అయిన తర్వాత సో ఇక్కడ బై నెంబర్ బై పర్సెంటేజ్ ఇస్తాము. సో బై నెంబర్ ఇచ్చినప్పుడు స్క్రిప్ట్ అలొకేట్ చేస్తుంది ఎన్ని యూజర్స్ ఫర్ ఈచ్ స్క్రిప్ట్ అని. బై పర్సెంటేజ్ అంటే పర్సెంటేజ్ మోడ్లో మనకు అలొకేట్ చేస్తుంది. సో ఇక్కడ మనం స్క్రిప్ట్ యాడ్ చేద్దాం. సో ఆర్డర్ బుకింగ్ కాబట్టి సో ఐఎమ్ గోయింగ్ టు టేక్ ఆర్డర్ బుకింగ్, క్లిక్ ఆన్ ఓకే. సో ఇది చెప్పాను ఫైల్. సో న్యూ సినారియో క్రియేట్ చేయడానికి, ఓపెన్ ఆల్రెడీ ఉన్నదానికి సేవ్ యాజ్ విత్ డిఫరెంట్ నేమ్తో సేవ్ యాజ్ చేసుకోవడానికి. ఇది వ్యూ మనం ఇవి ఏమి ఇచ్చాము రిజల్ట్ సెట్టింగ్లో మనం ఇక్కడ ఇస్తాను. సో రన్ చేసే ముందు నేను ఇక్కడ ఇస్తాను. సో ఇవి ప్లే చేస్తాము. ఇది యాడ్ యూజర్స్, నెంబర్ ఆఫ్ యూజర్స్ని యాడ్ చేయడానికి ఆర్ స్టేటస్ తెలుసుకోవడానికి. ఇక్కడ నెంబర్ ఆఫ్ ఇంకో స్క్రిప్ట్ యాడ్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ యాడ్ చేసుకొని నెంబర్ ఆఫ్ యూజర్స్ ఇక్కడ ఇచ్చేసి ఓకే అనుకుంటాం. నెక్స్ట్ రిమూవ్ చేయడానికి ఏదైనా గ్రూప్ ఇంకో స్క్రిప్ట్ ఇచ్చి దాన్ని రిమూవ్ చేయడానికి ఇది రన్ టైమ్ సెట్టింగ్స్. సో రన్ టైమ్ సెట్టింగ్స్ అప్లై చేయాలంటే ఇక్కడ ఇది క్లిక్ చేసేసి సో ఇప్పుడు మనం వెన్ ఎవర్ వీఆర్ రన్నింగ్ ద స్క్రిప్ట్ సో వీ నీడ్ టు డిజేబుల్ ద లాగ్స్. సో డిజేబుల్ చేయాలి లాగ్స్. ఇక్కడ రన్ లాజిక్లో మనం ఏమి ఇవ్వనవసరం లేదు. అంటిల్ కంప్లీషన్ ఇచ్చినప్పుడు ఇస్తాము, అవసరం లేదు మనం అది ఎన్నడూ టెస్ట్ చేయము. సో అంటిల్ కంప్లీషన్ అంటే డ్యూరేషన్ వేయకుండా 1 hour రన్ చేయకుండా. సో ఇక్కడ 500 ఇచ్చాను అనుకోండి, 500 TPH అచీవ్ అయిన దాకా రన్ అయ్యి క్లోజ్ అయిపోతుంది. సో డ్యూరేషన్తో పని లేదనమాట. సో ఇన్ దట్ సినారియోస్ విల్ గివ్ ద రన్ లాజిక్. సో ఫేసింగ్ మనకి ఎంత వచ్చింది 3 seconds వచ్చింది. సో 3 seconds ఇక్కడ ఇస్తాను. లాగ్స్ డిజేబుల్ చేయాలి. థింక్ టైం ఎంత మనకు 3 seconds ఇచ్చాము అందులో. సో ఈచ్ యూజర్ అనేది డిఫరెంట్గా థింక్ చేస్తాడు కాబట్టి 50 to 150% లేకపోతే 75 నుంచి 150% అలా ఇచ్చుకుంటాం అనమాట. సో మిస్లేనియస్లో ఇది డిజేబుల్ చేయాలి. రన్నింగ్ యూజర్ యాజ్ ఏ థ్రెడ్ మనం చేస్తున్నాము. సో నెక్స్ట్ ప్రాక్సీలో వీ హ్యావ్ టు పుట్ నో ప్రాక్సీ. సో దీస్ ఆర్ ద రన్ టైమ్ సెట్టింగ్స్. సో ఇందులో మెయిన్ ఫేసింగ్ ఎంత క్యాలిక్యులేట్ చేసామో అది ఇక్కడ ఇచ్చుకుంటాం అనమాట. సేవ్ చేసేస్తాం. సేవ్ చేసి క్లోజ్ చేసేస్తాం. ఇది రన్ టైమ్ సెట్టింగ్స్. ఈ స్క్రిప్ట్లో పారామీటరైజేషన్స్ ఎన్ని ఉన్నాయి. ఓకే. సో దట్ నెక్స్ట్ సో ఏదైనా చేంజ్ చేశారు స్క్రిప్ట్ సో మళ్ళీ బ్రౌజ్ చేసి చేయాల్సిన అవసరం లేదు. సో ఇక్కడ జస్ట్ ఇక్కడ నేను ఏం చేస్తానంటే ఇక్కడ మనం లాంచ్ ట్రాన్సాక్షన్ ఇలే కదా, ఇక్కడ లాంచ్ ట్రాన్సాక్షన్ ఇస్తాను. జీరో వన్ లాంచ్. సో ఇది సేవ్ చేశాను. సో ఇప్పుడు ఇది సేవ్ చేసి మళ్ళీ బ్రౌజ్ చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ ఇక్కడికి వచ్చేసి నేను ఏం చేస్తానంటే రిఫ్రెష్ స్క్రిప్ట్ అంటాను. సో ఏదైతే ఇక్కడ నువ్వు చేంజ్ చేసావో అక్కడ ఆటోమేటిక్లీ ఇట్ విల్ రిఫ్రెష్ అనమాట.
సో నౌ క్లిక్ ఆన్ ఓకే. సో ఇట్ విల్ రిఫ్రెష్. సో ఇది ఒక స్క్రిప్ట్ ఓపెన్ చేసుకోవాలనుకుంటే చేస్తాం. సో ఇది సెక్షన్. సో ఇక్కడ మీరు చూస్తే ఇప్పుడు ఇక్కడ క్రియేట్ న్యూ సినారియో. సో ఇక్కడ న్యూ సినారియో అనొచ్చు, లేకపోతే ఇక్కడ న్యూ సినారియో అనొచ్చు. ఇక్కడ ఓపెన్ ఎగ్జిస్టింగ్ సినారియో. ఏదైనా సినారియోస్ ఓపెన్ అయి ఉంటే మనం అది ఓపెన్ చేస్తాం అనమాట. ఇది సేవ్. ఆ సినారియోని సేవ్ చేస్తాం. ఇది ఎల్జీ మెషిన్స్. సో ఇక్కడ మనం లోడ్ జనరేటర్స్ని యాడ్ చేస్తాం అనమాట. ఎందుకంటే నేను చెప్పాను కదా మీకు 5 కాంపోనెంట్స్ ఉంటాయి లోడ్ రన్నర్లో. ఫ్యూజన్, కంట్రోలర్, అనాలిసిస్, ఏజెంట్ ప్రాసెస్, లో జనరేటర్ మెషిన్స్. లో జనరేటర్ మెషిన్స్ ఈజ్ నథింగ్ బట్ మీ మెషిన్స్ నేమ్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఈ లోకల్ మెషిన్. సో ఈ లోకల్ మెషిన్కి ఈడ యాడ్ చేసేస్తాం ఐపీ అడ్రసెస్. ఎందుకంటే మనము ఒక మోర్ దెన్ 50 యూజర్స్ రన్ చేస్తున్నాం అనుకోండి, మనం వీ హ్యావ్ టు యూజ్ ద 2 ఎల్జీ మెషిన్స్ ఆర్ 3 ఎల్జీ మెషిన్స్. సో బేస్డ్ ఆన్ ద కాన్ఫిగరేషన్ సిపియూ అండ్ మెమొరీ. సో దాన్ని బట్టి మనం యాడ్ చేస్తాం అనమాట. సో ఇఫ్ యూ వాంట్ టు యాడ్ హియర్ యూ కెన్ యాడ్ ద ఎల్జీ మెషిన్స్ అనమాట. ఆల్రెడీ మనకు లోకల్ హోస్ట్ అంటే ఈ సిస్టమ్ అనేది లోకల్ హోస్ట్ కాబట్టి ఇది యాడ్ చేస్తున్నాం. ఇది డౌన్లో ఉంది. సో జస్ట్ కనెక్ట్ అని అన్నది. సో రెడీ ఉంది. సో వీఆర్ ఓకే టు యూజ్ దిస్ పర్టికులర్ మెషిన్. ఓకే. సో ఇక్కడ ఎల్జీ మెషిన్స్ యాడ్ చేస్తాం. సో ఏం చేస్తుందంటే మనకి కంట్రోలర్ నుంచి ఏం చేస్తుందంటే రిక్వెస్ట్ ఈ మెషిన్స్కి వెళ్తుంది. ఒకవేళ డిఫరెంట్ మెషిన్ ఇస్తే ఆ మెషిన్లో బ్రౌజర్ ఓపెన్ అయ్యి లాంచ్ చేస్తుంది రిక్వెస్ట్. లాంచ్ చేస్తుంది. అది ఎట్లా? త్రూ ఏజెంట్ ప్రాసెస్. సో మనకి ఏజెంట్ ప్రాసెస్ ద్వారా బ్యాక్ ఎండ్లో రన్ చేస్తాం. మనకి ఫిజికల్గా కనపడదు, ఇదంతా బ్యాక్ ఎండ్ రన్ అవుతుంది. సో కమ్యూనికేషన్ బిట్వీన్ కంట్రోలర్ అండ్ ఎల్జీ మెషిన్స్ అనేది ఏజెంట్ ప్రాసెస్ అనేది చూసుకుంటుంది అనమాట. ఓకే. సో అది. సో నెంబర్ ఆఫ్ ఎల్జీ మెషిన్స్ ఇఫ్ యూ వాంట్ యాడ్ కెన్ యాడ్ ఇయర్. మీకు నిన్న చెప్పాను ఇక్కడ సినారియో బై షెడ్యూల్, సినారియో బై రియల్ వరల్డ్ సినారియో పెడితే సో మనం వీ కెనాట్ యాడ్ ద యూజర్స్ డైరెక్ట్లీ హియర్. సో ఇక్కడనే మనం ఇంక్రీజ్ చేసు ఇక్కడనే 5 యూజర్స్ అనేది ఇక్కడ ఇచ్చుకుంటాం. సో ఇన్ కేసు సినారియో బై బేసిక్ షెడ్యూల్ అనుకో, డైరెక్ట్ గా మనకు స్క్రిప్ట్ లెవెల్లో ఇచ్చుకోవచ్చు. సో ఈ స్క్రిప్ట్ కి 5 యూజర్స్ ఇక్కడ ఒకటే ఉంది కాబట్టి ఇక్కడ ఏ సినారియో ఇచ్చినా ప్రాబ్లం లేదు. ఇంకా ఇన్ కేస్ ఇఫ్ యూ ఆర్ యాడింగ్ మోర్ ద one script or 2 scripts, so we have to give the script level, because based on the script level we need to achieve the TPH. సో ఎన్ని ట్రాన్సాక్షన్స్ అచీవ్ కావాలి స్క్రిప్ట్ లెవెల్లో బట్టి దానికి ఇక్కడ నెంబర్ ఆఫ్ యూజర్స్ ఇస్తాం. సో ఇన్ దట్ సినారియోస్ బేసిక్ షెడ్యూల్ అనేది యూజ్ చేస్తాం అనమాట. ఒకవేళ ఇన్ కేసు బై బేసిక్ షెడ్యూల్ అనుకోండి. సో ఇప్పుడు ఈ స్క్రిప్ట్ యాడ్ చేసాము. ఈ స్క్రిప్ట్ యాడ్ చేసిన తర్వాత అది తర్వాత చెప్తలేండి. యాజ్ ఆఫ్ నౌ we can go for this particular test. సో ఇక్కడ స్టార్ట్ ఇమీడియట్లీ ఆఫ్టర్ ద ఇది రన్ కాగానే వెంటనే స్టార్ట్ కమ్మని అంటున్నాము. సో నెక్స్ట్ ఏం చేస్తున్నాము, ఇన్షియలైజ్ ఈచ్ యూజర్ జస్ట్ బిఫోర్ ఇట్ రన్స్. ఇది నెక్స్ట్. ఓకే. సో ఇక్కడ ఏం చేస్తున్నాం అంటే ప్రతి యూజర్ని మనం 5 సెకండ్స్కి ఒక యూజర్ని ర్యాంప్ అప్ చేస్తున్నాం. ఓకే. నెక్స్ట్ ఇక్కడ రన్ ఫర్ మనం 1 అవర్ రన్ చేయాలి. 1 అవర్ రన్ చేసి మనకి ఎంత కావాలి? TPH 500 అచీవ్ కావాలి. నెక్స్ట్ ఇక్కడ మళ్ళీ ర్యాంప్ డౌన్ ఎవ్రీ 2 సెకండ్స్కి 1 యూజర్ ర్యాంప్ డౌన్ కావాలి. సో ఇలా సినారియో డిజైన్ చేసుకున్నాం. మనం ఇక్కడ నెంబర్ ఆఫ్ యూజర్స్ ఇక్కడ ఇద్దాం. ఇక్కడ మన యూజర్స్ ఎంత, మనం యాజ్ ఫర్ మనం వర్క్లో మోడల్ ప్రకారం ఇక్కడ నెంబర్ ఆఫ్ యూజర్స్ 5 అండ్ TPH 500 అచీవ్ కావాలి. సో ఈ 5 యూజర్స్ 1 అవర్ రన్ చేసి 500 ట్రాన్సాక్షన్స్ను అచీవ్ కావాలన్నమాట విత్ ఫేసింగ్ ఆఫ్ 3 సెకండ్స్. సో అలా మనం డిజైన్ చేసాం అనమాట. పోయొద్దులే కానీ నేను గ్రూప్ బై అనేది నెక్స్ట్ ఇస్తాను. సో ఇప్పుడు చూస్తే సో ఎవ్రీ యూజర్స్ సో 5 యూజర్స్ 5 సెకండ్స్ 25 సెకండ్స్ ర్యాంప్ అప్ అవుతారు. 1 అవర్ రన్ అవుతారు.
తర్వాత ఎవ్రీ యూజర్ 1 యూజర్ ఎవ్రీ 2 సెకండ్స్‌కి 1 యూజర్ అప్లికేషన్ నుంచి రిలీజ్ అయితాడు. ఇలా సినారియో బై బేసిక్ షెడ్యూల్. రియల్ వరల్డ్ సినారియో అంటే డైరెక్ట్ ఇక్కడ యూజర్స్ ఇస్తాము. బేసిక్ షెడ్యూల్ అంటే ఇక్కడ ఇస్తామనమాట. అది డిఫరెన్స్ అనమాట. 2 బై సినారియో అంటే సో, ఐ విల్ టెల్ యూ లేటర్ ఆఫ్టర్ దిస్ టెస్ట్. ఐ విల్ ఎక్స్‌ప్లెయిన్ యూ లేటర్. సో, ఇది రన్ చేసేసి మనం గ్రూప్ బై సినారియో అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక అప్లికేషన్ ఉంది. అది రన్ అయితుంది. ఇంకో అప్లికేషన్ రన్ కావాలంటే సో, అది ఇంకో స్క్రిప్ట్ ఇచ్చాము. ఇది 5 యూజర్స్ ర్యాంప్ అప్ అయిన తర్వాత 25 సెకండ్స్ తర్వాత ఈళ్ళు స్టడీ స్టేట్‌కి వస్తున్నారు గదా! నేనేం చేశాను సెకండ్ స్క్రిప్ట్ 25 సెకండ్స్ స్టార్ట్ కమ్మనంట. 25 సెకండ్స్ తర్వాత స్టార్ట్ అయ్యి మళ్ళీ వాళ్ళు ర్యాంప్ అప్ అయితారు. అలా సో, అది చూపిస్తాలేండి మీకు. So as of now, we are going to we have designed the scenario by real world scenario అంటేనేమో నెంబర్ ఆఫ్ యూజర్స్ ఇక్కడ ఇస్తాము. సినారియో బై బేసిక్ అంటే సో ఇట్ విల్ అలొకేట్ ద బేస్డ్ ఆన్ ద స్క్రిప్ట్ లెవెల్. స్క్రిప్ట్ వైస్‌గా మనం అలొకేట్ చేసుకోవడానికి సినారియో బై బేసిక్ షెడ్యూల్. సో అంతే డిఫరెన్స్. ఓకే. సో ఇది షెడ్యూల్ బై రన్ మోడ్. రన్ మోడ్ రియల్ వరల్డ్ సినారియోనా, బేసిక్ షెడ్యూల్‌నా అంటారు. షెడ్యూల్ బై సినారియో అంటే ఈ సినారియోతోని సెలెక్ట్ చేసుకోవాలా? గ్రూప్ బై సినారియోనా? షెడ్యూల్ అంటే ఒక స్క్రిప్ట్ ఒక సింగిల్‌గానా లేకపోతే గ్రూప్‌గా రన్ చేస్తున్నారా అని అర్థం దాని షెడ్యూల్ బై అంటే. రన్ మోడ్ అంటే రియల్ వరల్డ్ సినారియోనా, బేసిక్ షెడ్యూలా అని. ఓకే. సో నౌ వి హావ్ డిజైన్ ద టెస్ట్. ఓకే. ఇది డిజైన్ స్టేజ్. సో ఇఫ్ యూ గో హియర్ రన్ మోడ్. సో ఐ విల్ ఎక్స్‌ప్లెయిన్ యూ వెన్ వి రన్ దట్. సో దీన్ని ఈ సినారియోని సేవ్ చేయాలి. సో సేవ్ చేస్తున్నాను. సేవ్ చేయాలంటే ఒక ఫోల్డర్ క్రియేట్ చేసుకోండి. ఇక్కడ ఏం చేశానంటే ఒక ఫోల్డర్ క్రియేట్ చేస్తా. సినారియోస్. ఇందులో మనం ఏంటిది లో టెస్ట్ 1 అవర్ ఫర్ ఆర్డర్ బుకింగ్. ఓకే. సో సినారియో క్రియేట్ చేశా. సో సినారియోస్ క్రియేట్ చేసిన తర్వాత ఇక్కడ రిజల్ట్ సెట్టింగ్స్‌లో మనం ఇక్కడ ఆ రిజల్ట్ నేమ్ ఇచ్చుకోవాలన్నమాట. ఇక సినారియో ఏదైతే ఉందో అదే నేమ్‌తోని ఇచ్చుకోండి. లో టెస్ట్ 1 అవర్ అండర్‌స్కోర్ ఆర్డర్ బుకింగ్. ఓకే. సో ఇక్కడ పాత్ ఇచ్చుకోవాలి మనం. పాత్ ఎక్కడుంది మనకది? మనం క్రియేట్ చేశాంగా ఫోల్డర్. ఆ రిజల్ట్స్ అనేది దిస్ పీసీ. సో ట్రైనింగ్స్‌లో మనం ఇక్కడ క్రియేట్ చేసుకుందాం ఒకటి ఫోల్డర్. రిజల్ట్స్ ఫోల్డర్. ఇక్కడ డైరెక్ట్ చేసుకుందాం. ఓకే. మనం రన్ చేసిన రిజల్ట్స్ ఆ ఫోల్డర్‌లో యాడ్ అయితాయన్నమాట. సో ఈ పాత్ ఉంది కదా! ఈ పాత్ తీసుకుపోయి అక్కడ ఇస్తాను. మనం రన్ చేసింది డైరెక్ట్‌గా వచ్చేసి ఈ ఫోల్డర్‌లో పడతాయన్నమాట. ఓకే. సో ఆటోమేటికల్లీ క్రియేట్ రిజల్ట్ డైరెక్టరీ ఫర్ ఈచ్ సినారియో ఎగ్జిక్యూషన్. అక్కడ మనకు అది క్రియేట్ చేస్తది ఆటోమేటిక్‌గా అనుకుంటే. సో క్లిక్ ఆన్ ఓకే. సో నౌ ఇప్పుడు మనం 1 అవర్ రన్ అయ్యి మనకు ఆ 5 యూజర్స్‌తోని 500 ట్రాన్సాక్షన్స్ మనం అచీవ్ అయితాయన్నమాట. సో నౌ ఐయామ్ గోయింగ్ టు క్లిక్ ఆన్ ద స్టార్ట్ సినారియో. ఇక్కడైనా స్టార్ట్ చేయొచ్చు. లేకపోతే రన్ మోడ్‌కి ఇక్కడ డిజైన్‌కొచ్చేసి ఇక్కడ స్టార్ట్ సినారియో అనొచ్చు. సో ఇక్కడికొచ్చినంక మనకి కనపడుతున్నాయి చూడండి. సో ఫస్ట్ డౌన్‌లో ఉన్నారు. తర్వాత పెండింగ్ ఇనిషియలైజేషన్ రెడీ. సో రన్ మోడ్‌కొస్తారు. రన్ మోడ్‌కొచ్చిన తర్వాత 1 అవర్ రన్ అయితారు. రన్ అయిన తర్వాత ఇది 2 జీనియస్ అదే ఇది ఎక్స్‌ప్లెయిన్ తర్వాత చేస్తా. సో పాస్‌వర్డ్ ట్రాన్సాక్షన్స్ ఎన్ని పాస్ అయ్యాయి? ఫెయిల్డ్ ఏంది? ఎర్రర్ ఏంది? ఇఫ్ ఎర్రర్ ఏదైనా వచ్చిందా? గ్రాడ్యుయల్ ఎగ్జిస్టింగ్. సో మనం వన్స్ టెస్ట్ స్టాప్ అయ్యేటప్పుడు గ్రాడ్యుయల్లీ ఎగ్జిస్ట్ అయితారు. ఎగ్జిస్ట్ అయ్యి లాస్ట్‌కి స్టాప్ స్టేటస్‌కెళ్తారన్నమాట. సో డిఫరెంట్ స్టేజెస్. సో ఇక్కడ స్టార్ట్ సినారియో. సో రీసెట్ చేసుకోవాలనుకున్నారనుకోండి. మళ్ళీ ఏదైనా ఎర్రర్ వచ్చింది. మళ్ళీ రీసెట్ చేసి మళ్ళీ రన్ చేయాలనుకుంటే రీసెట్. సో యూజర్స్. మనం ఇప్పుడు 5 యూజర్స్ పెట్టి రన్ చేస్తున్నాం. ఇఫ్ యూ వాంట్ టు యాడ్ సమ్ మోర్ యూజర్స్ అనుకుంటే మనం ఇక్కడికొచ్చేసి యాడ్ యూజర్స్ అని మళ్ళీ అదే స్క్రిప్ట్‌ని బ్రౌజ్ చేసి ఒక 2, 3 స్క్రిప్ట్స్ యూజర్స్‌ని యాడ్ చేసుకోవాలనుకుంటే అలా యాడ్ చేసుకోవడానికి మనం ఇది. సో రిఫ్రెష్ చేయాలంటే రిఫ్రెష్ చేస్తాం. ఇది ఇక్కడ
సో ఇక్కడ ఆర్డర్ బుకింగ్ మనకు ఆల్ యూజర్స్ ఇప్పుడు ఏముందో డౌన్ స్టేటస్ లో ఉన్నారు. ఆ, ఇక్కడ చూపిస్తుంది అనమాట ఏ యూజర్ ఏ స్టేటస్ లో ఉన్నా అనేది ఇక్కడ చూపిస్తుంది మనం వన్స్ స్టార్ట్ చేసిన తర్వాత. ఇక్కడ ఏంది లో జనరేటర్ మెషిన్స్ మనం ఇక్కడ యాడ్ చేస్తాం. సో ఇన్ కేస్ మనం 5 LG మెషిన్స్ ఉన్నాయనుకోండి ఇక్కడికి వచ్చేసి ఇఫ్ యూ వాంట్ ఇప్పుడు లోకల్ సెలెక్ట్ చేసుకున్నాం వేరే ఎల్జీ మెషిన్ ఉంటే అక్కడ దాన్ని సెలెక్ట్ చేసుకుంటాం. ఓకే ఇప్పుడు యాజ్ ఆఫ్ నౌ మనకు ఒకటే ఉంది కాబట్టి మనం ఏం యాడ్ చేయలేము. సో దిస్ ఈజ్ ద వన్. సో ఇక్కడ మన గ్రాఫ్స్ ఎండ్ ఆఫ్ ది డే ఏంది మన అచీవ్మెంట్ రెస్పాన్స్ టైం. సో లాంచ్ ఎంతసేపట్లో టైం పడుతుంది అది రెస్పాన్స్ టైం ఈ గ్రాఫ్ చూపిస్తుంది అన్నమాట. రన్నింగ్ యూజర్స్ ఎలా రన్ అవుతున్నా ఇట్స్ పర్ సెకండ్. సో ఇట్స్ ఎలా వెళ్తున్నాయి సర్వర్స్ కి అంటే మనం రిక్వెస్ట్ పంపుతున్నాం ఇప్పుడు మీరు జీమెయిల్ యూజర్ నేమ్ పాస్వర్డ్ కొడుతున్నారు ఆ రిక్వెస్ట్ ఆ సర్వర్ కి వెళ్తుంది. ఆ సర్వర్ కి వెళ్ళి రిక్వెస్ట్ ఎన్ని ఇట్స్ అవుతున్నాయి అంటే ఇట్స్ అంటారు ఎన్ని రిక్వెస్ట్లు పోతున్నట్టు హౌ మెనీ ఇట్స్ ఆర్ ఇట్టింగ్ ద సర్వర్ ఇప్పుడు ఇప్పుడు జీమెయిల్ అనేది 100 యూజర్స్ యాక్సెస్ చేసారు అనుకోండి. సో 100 యూజర్స్ త్రూపుట్ ఎలా వస్తుంది ఇప్పుడు మనకు 500 యూజర్స్ రిక్వెస్ట్ పంపుతున్నారు 5 యూజర్స్ యొక్క త్రూపుట్ ఎలా ఉంది అంటే రెస్పాన్స్ ఎలా వస్తుంది. సో దాన్ని వీఆర్ కాలింగ్ యాజ్ ఏ త్రూపుట్ టెక్నికల్ టర్మ్స్ లో ఇట్స్ పర్ సెకండ్ త్రూపుట్. సో దీస్ ఆర్ ద డిఫరెంట్ గ్రాఫ్స్. ఓకే సో నౌ లెట్ మీ రన్ దిస్ వన్ స్టార్ట్ సినారియో. సో స్టార్ట్ సినారీ అనగానే డైరెక్ట్ గా రన్ మోడ్కి వచ్చేసారు. సో మనకేంది ర్యాంప్ అప్ ఇచ్చాం ఎవ్రీ 5 సెకండ్స్ కు 1 యూజర్ వచ్చేసాడు 10 సెకండ్స్ గానే థర్డ్ యూజర్ వస్తాడు 15 సెకండ్స్ కాగానే ఫోర్త్ థర్డ్ ఫోర్త్ యూజర్ వస్తాడు 20 సెకండ్స్ కాగానే ఫిఫ్త్ యూజర్. సో ఎవ్రీ 5 సెకండ్స్ 1 యూజర్ ర్యాంప్ అప్ అవుతున్నారు. ఇక్కడ పాస్వర్డ్ ట్రాన్సాక్షన్స్ మనం చూసేస్తే ఇక్కడ సో చూడండి మనకు ట్రాన్సాక్షన్స్ అనేవి ఎలా పాస్ అవుతున్నాయి. ఏదైనా ఫెయిల్ అయితే ఫెయిల్ అవుతాయి యూజర్స్ ఏమైనా ఇష్యూస్ వచ్చి స్టాప్ అయితే స్టాప్ అవుతాయి. సో ఇది ఇక్కడ మనకు ఎలాప్స్డ్ టైం అంటే ఏంటంటే ర్యాంప్ అప్ ప్లస్ స్టడీ స్టేట్ ప్లస్ ర్యాంప్ డౌన్. సో మన ర్యాంప్ అప్ 20 సెకండ్స్ ఇచ్చాం ప్లస్ స్టడీ స్టేట్ 1 అవర్. సో ర్యాంప్ డౌన్ ఎవ్రీ 2 సెకండ్స్ 1 యూజర్ 5 into 2 10 సెకండ్స్. సో 10 సెకండ్స్ ర్యాంప్ డౌన్ 20 సెకండ్స్ ర్యాంప్ అప్ అండ్ 1 అవర్. సో 1 అవర్ 1 minute ఈస్ ద ఎలాప్స్డ్ టైం ఫర్ అవర్ టెస్ట్ అనమాట. సో దే ఆర్ రన్నింగ్. సో ఇది కీప్ ఆన్ ఇట్ విల్ రన్ ఫర్ ద 1 అవర్. సో మనకి ఏదైనా ఎర్రర్స్ ఏమైనా వస్తుంటే మనకి కనపడతాయి అనమాట. ఇక్కడ మనం చూసుకోవచ్చు ఏ ట్రాన్సాక్షన్స్ అయినా ఫెయిల్ అవుతున్నాయా. ఓకే ఇక్కడ చూపిస్తుంది అనమాట ఇది. ఇప్పుడు ఇక్కడ ఇక్కడ యూజర్స్ క్లిక్ చేసి చూడు అన్ని రన్నింగ్ మోడ్ లో ఉన్నాయి. ఇన్ కేస్ ఏదైనా ఫెయిల్ స్టేటస్ ఎర్రర్ స్టేటస్ వచ్చిందనుకో ఇక్కడ పర్టికులర్ యూజర్ ఇది ఫెయిల్డ్ స్టేటస్ దానికి సంబంధించిన మెసేజ్ ఇస్తుంది అనమాట. సో అండ్ సో యూజర్ వాజ్ ఫెయిల్డ్ అని. ఓకే so it will run continuously for 1 hour and it will give the number of transactions. So this is the load test under దీని load test we are running for 1 hour with five users and to achieve the 500 transactions. So for that purpose we are running the load test using the controller. సో ఈ 5 యూజర్స్ ని మనం VGen లో పెట్టి రన్ చేయలేము. ఓన్లీ వన్ సింగిల్ యూజర్ మాత్రమే రన్ చేయగలుగుతాం. సో ఇన్ ఆర్డర్ టు రన్ ఫర్ ద మల్టిపుల్ యూజర్స్ కి రన్ కావాలంటే వీ హ్యావ్ టు యూజ్ ద కంట్రోలర్. అండ్ వేర్ ఇఫ్ యూఆర్ యూజింగ్ 500 యూజర్స్ అనుకోండి ఇక్కడ మనం మోర్ ఎల్జీ మెషిన్స్ యాడ్ చేసుకోవాలి. వీ హ్యావ్ టు రన్ ఇట్ బట్ మనకి ఎల్జీ మెషిన్స్ లేవు కాబట్టి మనం యాడ్ చేయలేము. ప్లస్ వీ కెనాట్ కండక్ట్ మోర్ దాన్ 50 యూజర్స్. సో ఇది మనకి ఏమంటారు ఫ్రీ ట్రయల్ కాబట్టి ఓన్లీ 50 యూజర్స్ వరకు ఇచ్చాడు. మనం ఓన్లీ వీ కెన్ రన్ ఫర్ ద 50 యూజర్స్ విత్ దిస్ అప్లికేషన్ అనమాట. ఎనీ డౌట్స్? ఇప్పుడు చూడండి ఇక్కడ రన్నింగ్ యూజర్స్ ఎలా రన్ అవుతున్నారు. ఓకే సో ర్యాంప్ అప్ అయ్యారు 5 సెకండ్స్కి ఒక యూజర్ వచ్చాడు మళ్ళీ 10 సెకండ్స్ 15 సెకండ్స్ 20 సెకండ్స్. సో ఇలా వచ్చేసి కీప్ ఆన్ రన్నింగ్ అనమాట. ఇది యూజర్స్ గ్రాఫ్. ఇప్పుడు రెస్పాన్స్ టైం చూస్తే చూడండి ఈ లాంచ్కి ఎలా ఉంది. సో లాంచ్ యావరేజ్ 0.83 సెకండ్స్ వస్తుంది. ఓకే క్లిక్ సైన్ ఇన్ యావరేజ్ 0.164. ఇది మినిమం ఎంత 0.148 వస్తుంది మ్యాక్సిమం 1.18. సో ఇది మ్యాక్సిమం. సో ఒక ఫర్ ఎగ్జాంపుల్ లాంచ్ 10 టైమ్స్ రన్ అయింది. 10 టైమ్స్ రన్ అయినప్పుడు మ్యాక్సిమం ఒకసారి 0.98 వచ్చింది. ఆ మినిమం 0.670 వచ్చింది. ఆ 10 టైమ్స్ని యాడ్ చేసి బై 10 చేస్తే మనకు 0.83 సెకండ్స్ యావరేజ్ రెస్పాన్స్ టైం వస్తుంది అనమాట. అది ఆటోమేటిక్గా లోడ్ రన్నర్ తీసుకుంటుంది. సో మనం వీ డోంట్ బాదర్ అబౌట్ దిస్.
లాగిన్ ఎంత వస్తుంది మనకు 0.541. మన ఓన్లీ యావరేజ్ రెస్పాన్స్ టైమ్ ఆ 98% తీసుకుంటాం క్లిక్ అనేది. సో ఇది వీఆర్ గెటింగ్ 0. సో ఇట్స్ గుడ్. అండ్ సెలెక్ట్ ఫిష్ 0.278. సో చెక్అవుట్ 0.176. ఇక్కడ యూ కెన్ సీ ద ట్రాన్సాక్షన్ లెవెల్ రెస్పాన్స్ టైం. సో ఇక్కడ ఇట్స్ అంటే నెంబర్ ఆఫ్ రిక్వెస్ట్ గోయింగ్ టు సర్వర్ ఎలా వెళ్తుంది, ఇట్స్ పర్ సెకండ్. సో యావరేజ్గా 1.5 రిక్వెస్ట్ పోతుంది అనమాట, పర్ సెకండ్కి 1.5 రిక్వెస్ట్ పోతుంది అనమాట. సో ఇఫ్ యూ సీ హియర్ ఇట్స్ పర్ గ్రాఫ్. త్రూపుట్ ఎలా ఇస్తుంది, సో మనం వెన్ ఎవర్ వీఆర్ ఈటింగ్ లాంచ్ అనగానే లాంచ్ హిట్ అవుతుంది, ఆ రెస్పాన్స్ బ్యాక్ ఇస్తుంది. నెక్స్ట్ సైన్ ఇన్ యూజర్ నేమ్ పాస్వర్డ్ కొట్టగానే ఎలా ఇస్తుంది. సో ఇదంతా త్రూపుట్, ఓవరాల్ త్రూపుట్ ఫర్ ద స్క్రిప్ట్ అనమాట. సో ఇట్ విల్ రన్ ఫర్ 1 hour and it will give the, it will stop one. So it completed the test, it will stop for the 1 hour. ఇక్కడ ఇట్స్ పర్ సెకండ్ 1.8, ఇక్కడైనా చూసుకోవచ్చు 1.8 వెళ్తున్నాయి అనమాట ఫర్ లాస్ట్ 60 seconds. ఇక్కడ ఏమైనా ఫెయిల్డ్ ఉంటే ఫెయిల్ ట్రాన్సాక్షన్ చూపిస్తాయి, మనకు ఫెయిల్ ఏం కాలేదు. నెక్స్ట్ ఎర్రర్స్ ఏమైనా ఉంటే మనకు ఇక్కడికి వెళ్ళి ఇక్కడ చూపిస్తుంది అనమాట. అవుట్పుట్ మెసేజ్లో ఎర్రర్ వస్తుంది అనుకోండి, ఏదైనా పర్టికులర్ ఎర్రర్ వస్తుంది, సో అండ్ సో ఎర్రర్. సో మనం అది చూసుకొని ఆ ఎర్రర్ ఏందో ఫిక్స్ చేసుకోవాలి after the test. So when you are running, we can't able to fix the issue. So after the test, we can fix that and we can able. సో ఇలా మనం 1 hour టెస్ట్ చేస్తాం అనమాట. ఇంతే, ఇక సింపుల్ ఇది కంట్రోలర్లో మనం ఎగ్జిక్యూషన్ అనేది ఇంతే ఉంటుంది. సినారియో బై రియల్ వరల్డ్ సినారియో, లేకపోతే సినారియో బై బేసిక్ షెడ్యూల్, లేకపోతే గ్రూప్ బై. సో ఈ 3 డిఫరెంట్ సినారియోస్ మనం క్రియేట్ చేసుకుంటాం, జస్ట్ రన్ చేస్తాం. దానికి ముందు మనం వర్క్‌లో మోడల్ క్యాలిక్యులేట్ చేసుకుంటాం. ఇలా రన్ చేస్తాం అనమాట. ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. ఒక 20 మినిట్స్ మానిటర్ చేస్తాం. తర్వాత అది దానికల్లా అదే రన్ అయితది. రన్ అయిన తర్వాత స్టాప్ అయితది. స్టాప్ అయిన తర్వాత మనం రిజల్ట్స్ తీసుకుంటాం అనమాట. ఓకే. సో మీరు కూడా మీరు చేసిన స్క్రిప్ట్‌కి వర్క్‌లో మోడల్ క్యాలిక్యులేట్ చేయండి. వర్క్‌లో మోడల్ క్యాలిక్యులేట్ చేసి అందులో మీరు యూజర్స్ 10 తీసుకోండి. 10 తీసుకొని థింక్ టైమ్ సేమ్ ఉంటది ఎలాగో. ఇటరేషన్ టైము ఒకసారి రన్ చేయండి. రెస్పాన్స్ టైమ్ ఎంతొస్తుందో చూడండి. అది ఇక్కడ రెస్పాన్స్ టైమ్ ఇచ్చుకోండి. ట్రాన్సాక్షన్ టీపీహెచ్ వి నీడ్ టు అచీవ్ ద 1000 ఆర్ 10,000 పెట్టుకొని మీరు ఇది ఫేసింగ్ క్యాలిక్యులేట్ చేసుకోండి. ఫేసింగ్ క్యాలిక్యులేట్ చేసుకొని మీరు ఒక సినారియోని క్రియేట్ చేసేసి 1 అవర్ రన్ చేసి చూడండి. సో మీకు అప్పుడు తెలుస్తది ఎలా వస్తుంది ఏంటిది అని. ఇక్కడ మనం అప్ టు 8 గ్రాఫ్స్ వరకు యాడ్ చేసుకోవచ్చనమాట ఇక్కడ. ఇక్కడ చూడండి ట్రాన్సాక్షన్ పర్ సెకండ్. సో మనకు రెస్పాన్స్ టైమ్ యాడ్ చేసి పర్ సెకండ్‌కి ఎలా ఉన్నాయి ట్రాన్సాక్షన్స్. సో ఆ గ్రాఫ్ యాడ్ చేశాను. ఇక్కడ చూపిస్తుంది సెకండ్స్‌లలో. బై లొకేషన్. సో ఇవన్నీ ఏమి యాడ్ చేయము. చెప్తున్నాను జస్ట్ మీకు తెలిసి ఉండాలి కదా. సో ఇక్కడ 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. సో ఇక్కడ మీరు ఏమైనా గ్రాఫ్స్ కావాలనుకుంటే మనం యాడ్ చేస్తాం. బట్ మనం రియల్ టైమ్‌లో ఆర్ నాట్ యాడింగ్ ఎనీథింగ్. సో వాటెవర్ డిఫాల్ట్ వన్స్ ఉన్నాయి గదా, మనం అవే యూజ్ చేస్తాం. మనకు మెయిను రన్నింగ్ యూజర్స్, ఈచ్ పర్ సెకండ్ త్రూపుట్, ట్రాన్సాక్షన్ రెస్పాన్స్ టైమ్. సో ఇవి మెయిన్ అనమాట. ఓకే. సో ఇవి కన్సిడర్ చేసుకుంటాం. మీరు గూడా ఒక
డిజైన్ చేసుకోండి వర్క్లో మోడల్ 10 యూజర్స్కి. ఒకసారి రన్ చేయండి. సో టీపీహెచ్ ఎంతో కొంత పెట్టుకోండి, 10,000 1000 పెట్టుకొని రన్ చేసి చూడండి, మనకి ఎంత వస్తుందో అనేది తెలిసిపోతుంది.